సో హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈ చాలామందికి అగైన్ ఈరోజు ఒక కామన్ టాపిక్ని తీసుకుందాము. చాలామంది మమ్మల్ని ఏమడుగుతారంటే, సార్ పిల్లలు పుట్టాలంటే ఎంత స్పెర్మ్ కౌంట్ ఉండాలి, ఎంత క్వాలిటీ ఉండాలి అని కామన్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కసారి సీమెన్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఒక్కొక్క పారామీటర్ ఉంటుంది. ఏది ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు అనేవి మనకు చాలామందికి, కొంతమందికి ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మా దగ్గరికి నార్మల్ ఉన్న పేషెంట్ కూడా మా దగ్గర రెఫర్ చేస్తూ ఉంటారు. పోయి మీకు కౌంట్ తక్కువ ఉంది, క్వాలిటీ తక్కువ ఉంది, వెళ్ళి చూపించుకుని రాపోండి అని చెప్పేసి. సో ఎందుకంటే ఇంతకుముందు చేసిన సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్కి ఇప్పుడు చేసే సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్కి చాలా తేడా ఉంది. సో సీమెన్ అనాలిసిస్ అంటే మనము స్పెర్మ్ టెస్ట్ అంటాం. అసలు అది మనం ఎలా చేయించుకోవాలి అంటే, ఒక స్పెర్మ్ కౌంట్ టెస్ట్ చేయాలంటే మినిమం 3 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే 2 రోజులైనా 48 గంటల ముందు సీమెన్ రిలీజ్ అయిన తర్వాత, ఒకసారి రిలీజ్ అయిన తర్వాత 48 గంటల లోపు సీమెన్కి టెస్ట్ ఇవ్వకూడదు. మినిమం 48 గంటల తర్వాతే మనం స్పెర్మ్ టెస్ట్ ఇవ్వాలి. రెండో ప్రాబ్లం ఏంటంటే, సీమెన్ శాంపుల్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి. సో డయాగ్నోస్టిక్ సెంటర్లో కామన్గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను సీమెన్ శాంపుల్ ఇద్దామని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను, వాళ్ళు నాకు చిన్న డబ్బా ఇచ్చేసి బాత్రూంలోకి వెళ్ళి సీమెన్ కలెక్ట్ చేయమన్నారు. సో నాకు అక్కడికి వెళ్ళేసరికి నాకు ఇబ్బందిగా అనిపించింది, సీమెన్ రాలేదు. ఇది కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం. ఎవరికైనా సరే ఆ ఏరియా అంటే అక్కడ బాత్రూంలో అప్పటికప్పుడు సీమెన్ కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. సో నార్మల్గా మీరు ఇంట్లో అయినా, ఒకవేళ మీ ఇల్లు దగ్గరగా ఉంటే ఇంట్లో కలెక్ట్ చేసైనా 45 నిమిషాల లోపల మీరు ల్యాబ్లో శాంపుల్ చేర్చచ్చు. సో కానీ ఆ శాంపుల్ తీసుకెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. నేను ఇవన్నీ సపరేట్ వీడియోస్ చేస్తాను. కానీ సింపుల్గా ఇక్కడ చెప్పడానికి ఏంటంటే, వీలైనంత వరకు బాడీకి దగ్గరగా పెట్టుకొని తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు మీరు బనియన్ వేసుకుంటారు లేదా షర్ట్ వేసుకుంటారు అనుకోండి, అసలు బాటిల్ ఏం చేస్తారు, ఒక పేపర్లో చుట్టేసేసి లోపల షర్ట్ లోపల పెట్టేసుకోండి. సో మీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంటుంది మీరు ల్యాబ్కి వెళ్ళేదాకా. వీలైనంత వరకు కార్లో వెళ్తుంటే ఏసీ ఎక్కువ పెట్టుకోకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఏసీ టెంపరేచర్ తగ్గిపోతే కూడా స్పెర్మ్స్ వీక్ అయిపోతాయి. టెంపరేచర్ ఎక్కువైనా కూడా స్పెర్మ్స్ వీక్ అయిపోతాయి. అలా ఒకటి. రెండోది, సీమెన్ శాంపుల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కంప్లీట్గా వచ్చినదంతా ఇవ్వాలి. ఏదో ఒక 2 డ్రాప్స్ వచ్చింది, లేదా ఒక 1/2 ml వచ్చింది, ఇది సరిపోతుంది అంటే కుదరదు. ఎంత వస్తే కంప్లీట్గా మొత్తం వచ్చిందంతా కలెక్ట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే చాలామందికి కలెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కలెక్షన్ చేయడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఎంత వస్తే అంత ఇచ్చేస్తారు. అలా ఉండదు. ఒకవేళ మీరు శాంపుల్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పొరపాటున ఆ రోజు తక్కువ వచ్చింది అనిపించింది అనుకోండి, ఇవ్వద్దండి. ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ ఇవ్వండి. ఎందుకంటే ఒక నెగిటివ్ రిపోర్ట్ చూసి, అంటే దాన్ని చూసి కంగారు పడి అరే ఏదో ప్రాబ్లం అయిపోయిందని భయపడడం కన్నా బెటర్ ఓ 2 రోజులు ఆగి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడమే బెటర్. తర్వాత సీమెన్ శాంపుల్ ఇచ్చిన తర్వాత మనం సీమెన్ అనాలిసిస్లో జనరల్గా ఏం చేస్తామంటే 3 చూస్తాం. కౌంట్ ఎంత ఉంది, ఎన్ని స్పెర్మ్స్ యాక్టివ్గా కదులుతున్నాయి, ఎన్ని స్పెర్మ్స్ హెల్తీగా ఉన్నాయి, అంటే మార్ఫాలజీ అంటాం. సో కౌంట్ అనేది ఇప్పుడు వచ్చిన WHO గైడ్లైన్స్ ప్రకారం మినిమం 16 మిలియన్స్ ఉండాలి ఒక ఎంఎల్లో. ప్రతి ఎంఎల్కి 16 మిలియన్స్ పర్ ఎంఎల్ అనేది అది మినిమం రెఫరెన్స్ వాల్యూ. అంటే దీనికన్నా మనకు కావాలంటే మనకు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండకూడదు. సో నార్మల్గా యావరేజ్ పర్సన్కి ఎంత ఉంటుంది అంటే 30 to 40 మిలియన్స్ ఉంటుంది. ఇంతకుముందు 80 మిలియన్స్ 100 మిలియన్స్ ఉండేది, కానీ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారం 30 to 40 మిలియన్స్ సరిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది సార్ 100 మిలియన్స్ ఉంటేనే పిల్లలు పుడతారంట కదా, లేకపోతే పిల్లలు పుట్టరంట కదా అని వస్తూ ఉంటారు. సో ఇప్పుడు 30 to 40 మిలియన్స్ ఉంటే మనం హెల్తీ రేంజ్లో ఉన్నట్టే. 16 మిలియన్స్ కన్నా తక్కువ ఉంటే మనం కంపల్సరీ ట్రీట్మెంట్ చేయాల్సింది. అలాగే మొటిలిటీలో 2 రకాలు ఉంటాయి. అంటే మొటిలిటీ అంటే స్పెర్మ్స్ కదిలే ఎంత పర్సెంటేజ్ స్పెర్మ్స్ యాక్టివ్గా కదులుతున్నాయని. సో దాంట్లో ఫాస్ట్గా మూవింగ్ స్పెర్మ్స్ అంటే ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ స్పెర్మ్స్ అంటాము, స్లో మూవింగ్ స్పెర్మ్స్ అంటాం. సో 2 కలిపి మినిమం 30% ఉండాలి. అంటే ఏం డాక్టర్ గారు 30% అంటే 100కి 30 స్పెర్మ్స్ కదిలితే చాలా అంటే జనరల్గా అది సరిపోతుంది. ప్రతి 100 స్పెర్మ్స్లో ఒక 30% స్పెర్మ్స్ కదులుతుంటే చాలు మనకు. 70% కదలకపోయినా కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఒకవేళ 30 ఉంది అంటే అట్లీస్ట్ 40 ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ట్రై చేయొచ్చు. అంతేగాని 50% ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తుంటారు, సార్ 50% ఉన్నాయంటే 50% కదలట్లేదు అంటే ప్రెగ్నెన్సీ రాదా అని. సో అది తప్పు.
సో మనకు 30 అంటే ఇది నేను చెప్పేవి కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని వందల వేల మంది పేషెంట్స్ మీద స్టడీ చేసి చెప్పింది. ఎవరీ 5 ఇయర్స్కి ఒకసారి ఒక గైడ్లైన్ రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి చెప్తున్నాం. మేమే కాదు, వరల్డ్లో ఎవరైనా సరే ఫర్టిలిటీ డాక్టర్స్ ఉన్న WHO గైడ్లైన్స్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇది కరెక్ట్. ఎందుకంటే చాలామంది MBBS డాక్టర్స్ మా దగ్గర మళ్ళీ పంపిస్తుంటారు, నీకు మోటిలిటీ తక్కువ ఉంది, నువ్వు పోయి డాక్టర్ చూపించుకొని రాపు అని చెప్పేసి. సో మోటిలిటీ మినిమం 30 to 40% ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత మార్ఫాలజీ చూస్తాం. మార్ఫాలజీ అంటే ఎన్ని స్పెర్మ్స్ యాక్టివ్గా ఉన్నాయి, అంటే హెల్తీగా ఉన్నాయి, అంటే స్పెర్మ్లో కూడా ఒక తల, తోక, నెక్ పీస్ అంటాం, 3 ఉంటాయి. అవి ఎన్ని హెల్తీగా ఉన్నాయి అనేది దాన్ని మార్ఫాలజీ అంటాం. ఇప్పుడు మనం చూసే మార్ఫాలజీ ఏంటంటే స్ట్రిక్ట్ క్రైటీరియా అంటాం WHO రూల్స్ ప్రకారం. సో అసలు ఇది వినడానికి మీకు సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇంతకుముందు చూస్తే సీమెన్ రిపోర్ట్లో 80% నార్మల్, 90% నార్మల్, 70% నార్మల్ అనేది అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మేము ఎందుకు సీమెన్ అనాలిసిస్ అనేసరికి ఫర్టిలిటీ సెంటర్లో చేయించుకోమంటామంటే, చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్లో మీరు పోగానే అన్నీ 70-80 అని ఇచ్చేస్తారు. సో WHO గైడ్లైన్స్ ప్రకారం 4%, 100కి 4% హెల్తీగా ఉంటే చాలు. సో 7-8 అనేది ఇప్పుడు నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళలో ఉన్నది. అంటే 93%, 94% అబ్నార్మల్ స్పెర్మ్స్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మనం స్ట్రిక్ట్ క్రైటీరియా అంటాం. అంటే చిన్న డిఫెక్ట్ ఉన్నా కూడా మనం పక్కకు తీసేస్తాం. సో టోటల్గా హెల్తీ ఉన్నవి 4% ఉన్నా చాలు. 4% కన్నా తక్కువగా ఉంటేనే అప్పుడు మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ పారామీటర్స్ మనం చూస్తాం. తర్వాత ఇంకా 2 పారామీటర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్, అంటే కొంతమంది స్పెర్మ్ కౌంట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, కానీ రిలీజ్ అయినప్పుడు ఓన్లీ 1 ml ఇస్తారు, 1/2 ml ఇస్తుంటారు, అంతే వస్తుంటుంది. అలాంటి వాళ్ళు అంత తక్కువ వాల్యూమ్ వస్తుంది కాబట్టి ఒకవేళ కౌంటు క్వాలిటీ బాగున్నా కూడా అంత లో వాల్యూమ్తో ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు వెజైనాలో ఉన్న అసిడిటీని ఇది న్యూట్రలైజ్ చేయాలి స్పెర్మ్ వెళ్ళి. సో అప్పుడు కుదరదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో దానికి ఏదైనా రీజన్స్ ఉంటే, హార్మోన్ తక్కువ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనం ట్రీట్ చేసుకోవచ్చు. రెండోది పస్సెల్స్ ఇన్ఫెక్షన్. ఒకవేళ సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, పస్సెల్స్ కనిపిస్తున్నా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. జనరల్గా పస్సెల్స్ అనేవి సీమెన్లో ఉండకూడదు, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు స్పెర్మ్ కౌంట్ వీక్ అయిపోతుంది. చాలామంది డాక్టర్స్ కూడా ఆ పస్సెల్స్ చూసి నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. ఆ పస్సెల్స్ ఏం కాకపోండి, అవి నార్మల్గా ఉంటాయని చెప్తుంటారు. కానీ ఇక్కడేమో అన్ని టెస్టులు అయిపోతూనే ఉంటాయి, అమ్మాయికి టెస్టులు అయిపోతూనే ఉంటాయి, అబ్బాయికి టెస్టులు అవుతూనే ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్లనే మా ప్రాక్టీస్లో 30% పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ వల్లనే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. తర్వాత మిస్క్యారేజెస్, లాస్ట్ పాయింట్. చాలామందికి అమ్మాయికి ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది, కానీ అమ్మాయిని మిస్క్యారేజ్ ఎందుకైంది అని టెస్ట్ చేస్తూనే ఉంటారు. అమ్మాయికే ట్రీట్మెంట్ అవుతుంటుంది, అమ్మాయికే టెస్ట్ చేస్తుంటారు, కానీ ఎవరు కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్పెర్మ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దానివల్ల కూడా మిస్క్యారేజ్ అవుతుంది. సో సింపుల్ టెస్ట్, కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ మిస్ అవ్వడం వల్ల అక్కడేమో 2-3 మిస్క్యారేజ్లు అయిన వాళ్ళు కూడా మేము చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ రీజన్ ఏంటి అంటే స్పెర్మ్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఎవరు పట్టించుకోరు. సో ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని ట్రీట్ చేయడం కన్నా అబ్బాయిని ట్రీట్ చేయడం ఈజీ. ఎందుకంటే ఓన్లీ ఒక సీమెన్ టెస్ట్, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, కౌంట్ బాగుందా లేదా, ఈజీ ట్రీట్ చేయడం. అమ్మాయిని ఎవాల్యుయేట్ చేయడం కష్టం. అంటే గర్భసంచిలో పొర ఎట్లా ఉంది, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా, ఏ సైడ్ నుంచి రిలీజ్ అవుతున్నాయి, ఇవన్నీ చాలా వాళ్ళకి. అందుకని ఎప్పుడైనా సరే మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఫస్ట్ 3 monthsలోనే మిస్క్యారేజ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ స్పెర్మ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. అది మీరు ఇప్పుడు గైనకాలజిస్ట్ అన్నా కూడా సీమెన్ టెస్ట్ ఫస్ట్లోనే చేయిచ్చేస్తారు. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ అబ్బాయిని ట్రీట్ చేసిన తర్వాత అమ్మాయిని ట్రీట్ చేయడం స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ.